ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నేను ఈ మధ్యలో చాలా నీరసంగా ఉంటుందని చెప్పి హాస్పిటల్ వెళ్ళాను చెకప్ కోసము. కాళ్ళు చేతులు ఫుల్గా లాగుతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా నీరసంగా ఉంటుందని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చెకప్ కోసం అని వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు ఇలా చెప్పింది, ఒంట్లో బ్లడ్ చాలా తక్కువగా ఉంది, రోజు బాదం పలుకులను తినమ్మా, చాలా మంచిది. బాదాన్ని వాటర్లో నానబెట్టుకొని ఉదయాన్నే జ్యూస్ చేసుకొనైనా తాగు, పాలల్లో కలుపుకొనైనా తాగు, లేదంటే ఉట్టికి నవిలి తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. పైన పొట్టంతా తీసి తింటే చాలా కమ్మగా ఉంటాయి. రోజు నీకు గుప్పెడు కావాలనుకుంటే గుప్పెడు తిను, ఒక 5 కావాలనుకుంటే 5 తిను, హెల్త్కి చాలా మంచిది. రోజు నానబెట్టుకొని తిను, నీకు ఏ మెడిసిన్ అవసరం లేదు అని చెప్పింది. హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఒక 5-6 అయినా వాటర్లో నానబెట్టి నైటు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్ తాగిన తర్వాత ఇలా బాదాన్ని పొట్టు తీసుకొని నవిలి తింటున్నాను. హెల్త్ చాలా బాగుంది. కాళ్ళు చేతులు లాగడము, జుట్టు ఊడిపోవడం కూడా తగ్గింది. లేదంటే జుట్టు చాలా వరకు ఊడిపోతుంది. ఆ విషయం కూడా నేను డాక్టర్తో చెప్పాను. డాక్టర్ నాకు అదేనమ్మా, విటమిన్ లోపం వల్లనే నీకు జుట్టు ఊడిపోతుంది, బాదం తిను, చాలా మంచిగా అవుతావు అని చెప్పింది. ప్రతిరోజు నేను ఇలా బాదాన్ని నానబెట్టుకొని పొట్టు తీసి తింటున్నాను. వీడియో కోసము గుప్పెడు నానబెట్టి పొట్టు తీసి మీకు చూపిస్తున్నాను. కానీ రోజు మాత్రం నేను 5, 6, 7 వరకు లాస్ట్ అండి. అలా చేతికి 5, 6 వచ్చినన్ని నానబెట్టేసుకొని ప్రతిరోజు మాత్రము నవిలి తింటున్నాను. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా కవర్ అయింది. మీకు నీరసంగా ఉన్న, కాళ్ళు చేతులు లాగిన, బ్యాక్ పెయిన్ వచ్చిన, జుట్టు ఊడిపోయినా మీరు ప్రతిరోజు బాదాన్ని నానబెట్టుకొని తినండి. చాలా త్వరగా కవర్ అవుతారు. హాస్పిటల్ వెళ్ళవలసిన అవసరం లేదు. నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను